హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. సో ఈ వీడియోలో మీరు దేని గురించి నేర్చుకోబోతున్నారంటే, ఎవరైతే జేఎల్ ఇంగ్లీష్ ఎగ్జామ్కి ప్రిపేర్ కాబోతున్నారో సో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. అదేంటి అంటే, నేను జేఎల్ ఇంగ్లీష్ ఎగ్జామ్కి సంబంధించి సెకండ్ పేపర్ సంబంధించి థర్డ్ యూనిట్ ఈఎల్టీ ఉంది కదా, సో ఆ ఈఎల్టీకి సంబంధించిన ఎంసిక్యూస్ మీకు నేను తయారు చేయడం జరిగింది. సో ఈ ఎంసిక్యూస్కి సంబంధించిన మెటీరియల్ మీకు పీవీఆర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్లో అందుబాటులో ఉంచాను. అండ్ ఈ ఎంసిక్యూస్ ఎన్ని పేజెస్ ఉన్నాయంటే 274 పేజెస్ ఉన్నాయి ఎంసిక్యూస్. ఓన్లీ యూనిట్ 3 అయిన ఈఎల్టీ పైనే ఇన్ని ఎంసిక్యూస్ నేను మీకోసం తయారు చేశాను. ఇది మీకు కరెక్ట్ టైం. ఈ ఎంసిక్యూస్ కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే, లేదా మీరు ఈఎల్టీ మొత్తం చదివిన తర్వాత ఈఎల్టీ పైన ఉన్న ఎంసిక్యూస్ కనుక ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ కాకుండా, మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈఎల్టీ పైన ఎలాంటి క్వశ్చన్ వచ్చినా, ఈఎల్టీ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. దీనిపైన ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. అండ్ ఈ ఎంసిక్యూస్ ఇప్పుడు పర్ఫెక్ట్గా చదవాల్సిన టైం అన్నమాట. అంటే పర్ఫెక్ట్ టైంలో నేను మీకోసం ఈ ఎంసిక్యూస్ తయారు చేశాను. దీంతోపాటు యూనిట్ 1 సంబంధించి, దట్ మీన్స్ మూమెంట్స్, కాన్సెప్ట్స్, స్కూల్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించిన ఎంసిక్యూస్ కూడా మీకు పీవీఆర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్లో అందుబాటులో ఉంచాను. అండ్ యూనిట్ 2కు సంబంధించిన బుక్స్ అండ్ రైటర్స్కి సంబంధించిన ఎంసిక్యూస్ కూడా మీకు ఏంటి అంటే పీవీఆర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్లో అందుబాటులో ఉంచాను. 3 యూనిట్కి సంబంధించి 3 యూనిట్స్కి సంబంధించి పేపర్ 2కు సంబంధించిన 3 యూనిట్స్కి సంబంధించిన ఎంసిక్యూస్ మీకు చాలా తక్కువ ధరలో ఉండడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది పీడిఎఫ్కు మీకు అందుబాటులో ఉంటుంది, ప్రింటింగ్కి మాత్రం మీకు అందుబాటులో ఉండదు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇందులో ఆన్సర్స్ ఇచ్చాను, ఆన్సర్స్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. అది స్పెషాలిటీ అనమాట. ఈ ఈఎల్టీ పైన ఉన్న ఎంసిక్యూస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఎంసిక్యూస్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి, ఆన్సర్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఫస్ట్ వన్ చూద్దాం. జస్ట్ ఓన్లీ ఈఎల్టీ పైన కొన్ని చేశాను, తర్వాత టాపిక్ వైజ్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అప్రోచ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఇందులో ఏ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, బి వచ్చి కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్, సి వచ్చేసి టోటల్ ఫిజికల్ రెస్పాన్స్, అండ్ డి వచ్చేసి సజెస్టోపీడియా. ఈ వచ్చేసి న్యాచురల్ అప్రోచ్. ద ఆన్సర్ ఈజ్ ఈ న్యాచురల్ అప్రోచ్. ఈ న్యాచురల్ అప్రోచ్ ఎందుకు ఈ టీచింగ్ అప్రోచెస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అప్రోచ్ లేదు అంటే చూద్దాం. ద న్యాచురల్ అప్రోచ్ ఈజ్ నాట్ అన్ అప్రోచ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, బట్ రాదర్ ఎ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ లాంగ్వేజ్ అక్విజిషన్. దీని ఆన్సర్ కూడా మీకు అందుబాటులో ఉంచాను అనమాట. అంటే దాని ఆన్సర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందుబాటులో ఉంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఫ్యాక్టర్ ఇన్ సక్సెస్ఫుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్. ఏ వచ్చేసి ద టీచర్, బి వచ్చేసి ద లెర్నర్, సి వచ్చేసి ద లెర్నింగ్ మెటీరియల్స్, డి వచ్చేసి ద లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్, ఈ వచ్చేసి ద లెర్నింగ్ మోటివేషన్. ద ఆన్సర్ ఈజ్ బి ద లెర్నర్. ఎందుకు లెర్నర్? ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్లో ఎవరు ఎక్కువ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే ద లెర్నర్. ఎందుకంటే ద లెర్నర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ సక్సెస్ఫుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్. ద టీచర్, learning materials and learning environment can play a role, but ultimately it is the learner's motivation and effort that will determine their success. అంటే లెర్నర్ ఎందుకు అవసరము, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎందుకు లెర్నర్ అనేది కూడా మీకు ఇక్కడ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇలా ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీ ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ వే టు ఇంప్రూవ్ ప్రొనౌన్సియేషన్ ఇన్ ఇంగ్లీష్. ఫస్ట్ వచ్చేసి లిజనింగ్ టు నేటివ్ స్పీకర్స్, బి వచ్చేసి ప్రాక్టీసింగ్ విత్ ఏ మిర్రర్, సి వచ్చేసి టేకింగ్ అ ప్రొనౌన్సియేషన్ క్లాస్, డి వచ్చేసి రీడింగ్ అలౌడ్, ఈ వచ్చేసి సింగింగ్ సాంగ్స్ ఇన్ ఇంగ్లీష్. ద ఆన్సర్ ఈజ్ సి, టేకింగ్ అ ప్రొనౌన్సియేషన్ క్లాస్. ప్రొనౌన్సియేషన్ క్లాసెస్ కెన్ బి హెల్ప్ఫుల్, బట్ దే ఆర్ నాట్ ఎసెన్షియల్ ఫర్ ఇంప్రూవింగ్ ప్రొనౌన్సియేషన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు లిసన్ నేటివ్ స్పీకర్స్ అండ్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. ఇలా మీకు కంపల్సరీ ఆన్సర్తో సహా మీకేమి ఇవ్వడం జరిగింది అంటే, ఆన్సర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మీరు స్క్రీన్ పైన కనుక చూస్తే మీకు అన్ని ఆన్సర్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా
ఉంది. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ డ్రాబ్యాక్ ఆఫ్ ది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ GTM అప్రోచ్. సో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ యొక్క డ్రాబ్యాక్ ఏంటి? సో ఇక్కడ 4 ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ కమ్యూనికేటివ్ అప్రోచ్. బి వచ్చేసి ఇట్ ఈస్ నాట్ ఏ న్యాచురల్ అప్రోచ్ టు లాంగ్వేజ్ లెర్నింగ్. సి వచ్చేసి ఇట్ క్యాన్ బీ బోరింగ్ అండ్ demotivating for learners. D వచ్చేసి all of the above. So the answer is all of the above. సో ఇవన్నీ డిమెరిట్స్ లేదా డ్రాబ్యాక్స్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. సో దానికి సంబంధించిన ఆన్సర్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను, అందులో చూసుకోవచ్చు. ఇంకా మనం ప్రతిదీ చదువుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. సో ఈ విధంగా మామూలుగా చూడండి, ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది 11వ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ది న్యాచురల్ అప్రోచ్. ఇంతకుముందు మనం న్యాచురల్ అప్రోచ్ అని నేర్చుకున్నాం కదా. సో దానికి సంబంధించి ఏంటి అసలు దాని యొక్క న్యాచురల్ అప్రోచ్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? సో లెర్నర్స్ షుడ్ బి ఎక్స్పోజ్డ్ టు యాజ్ మచ్ కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ యాజ్ పాసిబుల్. లెర్నర్స్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు మేక్ మిస్టేక్స్. లెర్నర్స్ షుడ్ బి టాట్ గ్రామర్ ఎక్స్ప్లిసిట్లీ. సో ఇది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబోవ్. ద ఆన్సర్ ఈజ్ ఏ, learners should be exposed as much comprehensible input as possible. సో ఇందులో అది ఆన్సర్ ఎందుకు, అది ప్రిన్సిపల్ ఏంటి? లెర్నర్స్ షుడ్ బి ఎక్స్పోజ్డ్. సో యాజ్ మచ్ యాజ్ లేదా సో మచ్ లేదా టు యాజ్ మచ్ కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ యాజ్ పాసిబుల్. సో వాళ్ళు ఎంత వీలైతే అంత కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ని వాళ్ళు తీసుకోవాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దాని ఎక్స్ప్లెనేషన్ చూడండి. ద న్యాచురల్ అప్రోచ్ ఈజ్ బేస్డ్ ఆన్ the idea that learners acquire language naturally by being exposed to it in a meaningful way. This means that the learner should be given opportunities to learn and understand the language even if they are not understand everything. సో ఈ విధంగా మనం చాలా క్వశ్చన్స్ని తయారు చేయడం జరిగింది. సో మ్యాక్సిమం 1000 క్వశ్చన్స్ ప్లస్గానే మీకు ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇలా చాలా క్వశ్చన్స్ మీకు తయారు చేసి ఇవ్వడం జరిగింది విత్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ కూడా చూడండి, 19th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ఏ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఇట్ కెన్ హెల్ప్ లెర్నర్స్ టు డెవలప్ దేర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇట్ కెన్ హెల్ప్ లెర్నర్స్ టు లెర్న్ అబౌట్ different cultures. It can help the learner to develop their creativity and critical thinking skills. All of the above. So answer is all of the above. దానికి సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. సో ఈ విధంగా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో దీని తర్వాత మనం చూద్దాం, ఇంకా కొన్ని క్వశ్చన్స్ నేను మీకోసం తయారు చేశాను. సో ఇలా చాలా. సో ఫస్ట్ టాపిక్ ఉంది కదా మనకి, ELT ఇన్ ఇండియా. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ లేదా ఇంగ్లీష్ ఎలా ఇండియాలోకి వచ్చింది, సో ఎవరి వల్ల వచ్చింది, సో అది ఎలా డెవలప్ అయింది, సో ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటి, ఇండియాలో ఇంగ్లీష్ యొక్క పరిస్థితి ఏంటి అనేది మొత్తము ELT ఇన్ ఇండియాలో ఉంటుంది. సో దానిపైన చాలా క్వశ్చన్స్ మీకు నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ELT ఇన్ ఇండియా. సో దానికి చూడండి, ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, ద ఆడియోలింగ్వల్ మెథడ్, ద కమ్యూనికేటివ్ అప్రోచ్, the natural approach, the content based approach. The correct answer is A, that is grammar translation method is a traditional method of ELT that focuses on teaching of grammar and vocabulary. It is the most widely used method of ELT in India. So first ఇండియాలో ట్రెడిషనల్గా ఏ మెథడ్ని యూజ్ చేశారంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోడర్న్ మెథడ్ ఆఫ్ ELT ఇన్ ఇండియా. సో ఇందులో కూడా సేమ్ ఉన్నాయి. సో ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, ద ఆడియోలింగ్వల్ method, the communicative approach, the natural approach and the content based approach. So ఇది వచ్చేసి C, అదేంటి అంటే the communicative approach. The communicative approach is a modern method of ELT that focuses on developing students' ability to use English for communication. It is becoming increasing popular in India. సో ఈ విధంగా రకరకాల క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ a government initiative to promote ELT in India. So first వచ్చేసి the national curriculum framework NCF, the national mission for education through ICT, NME ICT, the Sarva Shiksha Abhiyan SSA, so the Rashtriya Madhyamik Sahitya Abhiyan,
సో RMSA, all of the above. The answer is E, all of the above. Our government initiated to promote ELT in India. సో ఈ విధంగా మీకు అన్ని ఆన్సర్స్ మీకు ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రైవేట్ ఇనిషియేటివ్ టు ప్రమోట్ ELT ఇన్ ఇండియా? సో అది వచ్చేసి ద బ్రిటిష్ కౌన్సిల్, సెకండ్ వన్ వచ్చేసి ద అమెరికన్ సెంటర్, థర్డ్ వన్ వచ్చేసి ద ఇండియన్ లాంగ్వేజ్ సెంటర్, ద TIE ఇండియా, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఆ ఆన్సర్ వచ్చేసి ఈ ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఈ విధంగా మీకు రకరకాల క్వశ్చన్స్ మీకు నేను అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఈ విధంగా మీకు ప్రతిదీ సో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద రోల్ ఆఫ్ టీచర్ ఇన్ కమ్యూనికేటివ్ అప్రోచ్? కమ్యూనికేటివ్ అప్రోచ్లో టీచర్ యొక్క రోల్ ఏంటి? ఫస్ట్ వన్ చూద్దాం. టు బి ఏ ఫెసిలిటేటర్ ఆఫ్ లెర్నింగ్, టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్ టు యూజ్ ఇంగ్లీష్ ఫర్ కమ్యూనికేషన్, to create a supportive and encouragement learning environment, to assess students' progress regularly, all of the above. The answer is all of the above, right answer. సో ఈ విధంగా మీకు చాలా క్వశ్చన్స్ నేను అందుబాటులో ఉంచాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి 21 క్వశ్చన్. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద సక్సెస్ ఆఫ్ ELT ఇన్ ఇండియా? సో ELT అనేది ఇండియాలో సక్సెస్ కావడానికి ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశాయంటే చూద్దాం. The availability of qualified teachers, the use of appropriate teaching methods, the motivation of students to learn English, the support of parents and the community, the availability of resources, the government's policies on ELT, all of the above. The answer is all of the above. సో ఈ విధంగా మీకు రకరకాల క్వశ్చన్స్ నేను మీకోసం తయారు చేయడం జరిగింది. నెక్స్ట్, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఇంగ్లీష్ ఇండియాలోకి ఎలా రాబడింది అండ్ దాని యొక్క హిస్టరీ ఏంటి, దాని చరిత్ర ఏంటి, అది ఎలా డెవలప్ అయింది, ఎలా ఆరిజిన్ అయింది. సో ఇట్లా మనం చెప్పవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎలా నేను MCQs తయారు చేశాను. సో వెన్ డిడ్ ఇంగ్లీష్ ఫస్ట్ అరైవ్డ్ ఇన్ ఇండియా? సో ద 16th century, 17th, 18th, 19th century. ద ఆన్సర్ ఈజ్ C1. సి అంటే దట్ ఈజ్ ఇక్కడ B 17th century. ఇక్కడ B అది C పడింది. సో అది B ఆన్సర్. ఇంగ్లీష్ ఫస్ట్ అరైవ్డ్ ఇన్ ఇండియా ఇన్ ద 17th century. ఇక్కడ ఆప్షన్ తప్పైన ఆన్సర్ మీకు పక్కనే ఉందన్నమాట. నెక్స్ట్, వై డిడ్ ద బ్రిటిష్ ఇంట్రడ్యూస్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా? సో ఎందుకు బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారంటే చూడండి, టు కమ్యూనికేట్ విత్ ద లోకల్ పాపులేషన్, టు ప్రమోట్ ట్రేడ్ అండ్ కామర్స్, టు స్ప్రెడ్ క్రిస్టియానిటీ, టు క్రియేట్ ఏ కామన్ లాంగ్వేజ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ద ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ది అబోవ్. సో వీటన్నిటి కోసం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఇంకొకటి చూడండి, విచ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ యూనివర్సిటీ టు ఆఫర్ ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్? సో ఇండియాలో ఫస్ట్ ఏ యూనివర్సిటీ ఇంగ్లీష్ని సబ్జెక్ట్గా ఆఫర్ చేసిందంటే చూడండి, ద ఫస్ట్ వన్ ఈజ్ ద యూనివర్సిటీ ఆఫ్ క్యాల్కటా, ద యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, ద యూనివర్సిటీ ఆఫ్ బాంబే, ద యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. సో ద ఫస్ట్ దీని ఆన్సర్ వచ్చేసి ఏ, ద యూనివర్సిటీ ఆఫ్ క్యాల్కటా వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ యూనివర్సిటీ. సో ఫస్ట్ ఇండియన్ యూనివర్సిటీ టు ఆఫర్ ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ 1857. సో మీకు ఇయర్తో సహా ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. సో రైట్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రైట్ అ బుక్ ఇన్ ఇంగ్లీష్? సో ఫస్ట్ ఇండియన్ ఎవరు ఇంగ్లీష్లో బుక్ రాశారు అంటే రాజా రామ్మోహన్ రాయ్, బకిం చంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్లాల్ నెహ్రూ. ద ఆన్సర్ ఈజ్ ఏ, రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రైట్ అ బుక్ ఇన్ ఇంగ్లీష్ టైటిల్డ్ ద ఇంగ్లీష్ వర్క్స్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్ ఇన్ 1823. సో ఈ విధంగా మీకు ఆన్సర్ ఇచ్చాను, ఆన్సర్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ELT యూనిట్లో ఉన్న అన్ని యూనిట్స్కి సంబంధించి అన్ని టాపిక్స్ సంబంధించి పర్టికులర్గా ఒక్కొక్క టాపిక్ సంబంధించి ELTs నేను తయారు చేసి మీకోసం 274 or 75 pages PDF నోట్స్ మీకు అందుబాటులో ఉంచాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ PDF ప్రింట్అవుట్కి ఇవ్వరు. సో యాప్లోనే ఉంటుంది, యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా మీరు చదువుకోవచ్చు. సో ఇది చాలా తక్కువ ధరలోనే సో మీకు PVR ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్లో మీకోసం నేను అందుబాటులో ఉంచాను. సో ఇది మీరు కంపల్సరీ ప్రిపేర్ కావాలి, లేదా ఈ MCQsని మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మెటీరియల్ మీకు కావాలి అంటే సో PVR ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో ELT సంబంధించిన MCQs ఉన్నాయి, అంటే బుక్స్ అండ్ రైటర్స్కి సంబంధించిన MCQs ఉన్నాయి, అలాగే ఫస్ట్ యూనిట్ సంబంధించిన కాన్సెప్ట్స్, జానర్స్, తర్వాత స్కూల్స్, ఇవన్నిటికి మూమెంట్స్, వీటన్నిటికి సంబంధించిన MCQs కూడా మీకు అందుబాటులో ఉంచాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.